సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం కూడా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు గలరు, తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవుని వాక్యాన్ని కొద్దిగా విభజించి వివరణలోనికి వెళ్దాం. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఎవరి మాటలు రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే 30వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో పై మాటలు చదివినట్లయితే అక్కడ రాయబడింది, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. సామెతల గ్రంథం అంతా కూడా సొలొమోను గారు రాయల. ఇతను కూడా కొన్ని సామెతలు రాశాడు. అది 30వ సామెత అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఒక పోలికని పోలుస్తున్నాడు. జలగకి 2 కూతుళ్ళు ఉన్నారంట. జలగకి 2 కూతుళ్ళు ఉన్నారంట. వాళ్ళ పని ఏంటయ్యా అంటే ఎప్పుడు ఇవ్వు 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 అనే పనే. ఇంకొక మాట ఏమంటున్నాడంటే తృప్తి పడనవి 3 గలవు అంటున్నాడు. ఎందుకు పై మాట కింద మాటలను కనుక మనం జత చేసి ఒకసారి ఆలోచన చేస్తే ఆ పదాలన్నింటికీ అర్థం ఏంటయ్యా అంటే తృప్తి పడనవి చాలా ఉన్నవి ఈ భూమి మీద అని మన భక్తుడైన ఆగూరు ఆ యొక్క సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో రాశాడు. తృప్తి పడనవి చాలా ఉన్నాయి. మొట్టమొదటి దాని గురించి చెప్తున్నాడు. కూతుళ్ళు జలగకి అంటే జలగ తృప్తి పడుతుంది. జలగని మనం చూస్తే పొలాల్లో గేదెలను వాళ్ళకి తెలుస్తుంది. బురదలో గేదెలను పడుంటే గేదెలను కాసే వాళ్ళకి తెలుస్తుంది. జలగ పడితే ఎలా ఉంటుంది? కాస్త పీక్కుంటుంది, తర్వాత వదిలేస్తుంది. అవునా? దానికి పట్టినంతే పీకిద్ది. కానీ ఉన్న రక్తం అంతా మన శరీరంలో లీటర్ల రక్తం ఎక్కడ తాగిద్ది అది? అయితే దానికి 2 కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు అన్న పదాన్ని చూడండి పరిశుద్ధాత్ముడు ఎలా రాశాడు అక్కడ. ఈ లోకంలో మనం చూస్తే కూతుళ్ళకి పెళ్లి చేసి పంపించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా తల్లి దగ్గరికి వచ్చి అల్లుడు గారు అది అడుగుతున్నారు, అల్లుడు గారు ఇది అడుగుతున్నారు, కట్నం సాలలేదంట, బండి కావాలంట, మరి ఉద్యోగం సద్యోగం లేనోడికి ఇచ్చావు, వ్యాపారం చేసుకోవాలంటున్నాడు, అలాగైతేనే ఏలుకుంటాను అంటున్నాడు. రోజుకో వంకతో ఈ కూతుళ్ళు ఏం చేస్తారు? ఇళ్ళకి వస్తా పోతూ ఉంటారు. కారణం ఏంటయ్యా అంటే తృప్తి పడే స్వభావము కాదు. బైబిల్లో స్పష్టంగా అక్కడ ఎవరిదే అంటే కూతుళ్ళది. ఎవరిదయ్యా అంటే ప్రత్యేకించి స్త్రీలది. అనుభవం కలిగిన వాళ్ళు చెప్తారు స్త్రీని తృప్తిపరచడం ఎవడి వల్ల? బైబిల్ అందుకే సెలవిస్తుంది అక్కడ. వాళ్ళని తృప్తిపరచడం ఎవడి వల్ల? మొట్టమొదటి ఎవరు తృప్తి లేనోళ్ళు అంటే బైబిల్ సెలవిస్తుంది స్త్రీలు. వాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు, ఎంత సమర్పించినా, ఎంత సంతోషం ఇచ్చినా తృప్తి ఉండదు. రెండవది చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? మొదటిది తృప్తి పడనవి మొదట 2 అన్నాడు. వాళ్ళ 2 కూతుళ్ళు అని చెప్తున్నాడు. తృప్తి పడనవి 3 అంటున్నాడు. ఏంటవి? పాతాళము, కనని గర్భము, నీరు చాలని అన్న భూమి. చాలును
అని పలకనవి 4 గలవు అంటున్నాడు. అదేంటయ్యా అంటే పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఇవన్నీ కూడా మాకు చాలు బాబు అనే కేటగిరీకి సంబంధించినవి కాదు. 4 విషయాలు అక్కడ చెప్తున్నాడు. మొదటిది ఏంటంట, పాతాళము గురించి బైబిల్ సెలవిస్తుంది యెషయా గ్రంథంలో. పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకుని ఆశగొని ఉందంట మనలాంటి వాళ్ళ కోసం. ఎవడెవడు ఎప్పుడెప్పుడు అందరినీ దూకుతాడా మింగుదామని పెద్ద నోరు తెరుచుకుని ఆశతో ఎదురు చూస్తుంది. పాతాళంలో ఎంతమందిని వేసినా చాలు ప్రభువా, నా దగ్గర ఇక స్థలం లేదు అని అంటదట పాతాళం. రెండవది చెప్తున్నాడు, కనని గర్భం, పిల్లలు లేనోళ్ళు గనక నాకు చాలులే ప్రభువా, ఉంటే ఉన్నారు లేకపోతే లేదని అనలేరంట. పైకన్నా లోపల ఉంటుంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఎవడోని పెంచుకుంటే బాగుండేది కదా, నేను చచ్చిన తర్వాత ఎవడికి ఇవ్వాలి ఇదంతా. కనని గర్భము నాకు చాలు ప్రభువా అని అనలేదంట. కనని గర్భం ఎవరు దాలుస్తారు? గర్భం స్త్రీలే. తృప్తి ఎప్పుడు కలిగిద్ది? బిడ్డల్ని ఇచ్చినప్పుడు. అందరితో తృప్తి పడతారా? జీవితకాలం అంతా ఎన్ని చేసినా తృప్తి పడిన వాళ్ళు ఎవరయ్యా ఉన్నారయ్యా అంటే వాళ్ళు స్త్రీలే. అర్థమవుతుందండి? జాగ్రత్తగా గమనించాలి. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట ఏంటయ్యా అంటే, నీరు ఎన్ని నీళ్లు పోసినా చాలును అని అనదంట ఈ భూమి. ఇంకా రాణి, ఇంకా అంతకు మించి ఇంకా నీ ఓపిక ఎంత ఉంది అన్నట్లుగా భూమి చాలు ప్రభువా అని నీటి విషయంలో అనలేదంట. ఇంకా చాలును అనని అగ్ని, ఎంత రగలాలనుకుంటే అంత రగులుతూనే ఉంటుంది. చిన్న అగ్గిపొల్లో ముట్టించామనుకోండి, అది ఎంత అడవినైనా తగలబెడుతుంది. యాకోబు పత్రిక అదే చెబుతుంది. కొంచెము నిప్పు ఎంత అడవినైనా తగలబెట్టిద్ది. చాలును అని అంటదా? ఒక ఇంటి మీద ఒక ఇంటిని పూర్తిగా కాల్చేసానికి చాలులే అంటదా? పక్క ఇంట్లోనికి కూడా వెళ్తుంది. చాలు అనుకుంటుందా? మళ్ళా పక్క ఇండ్లు కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు మనుషులు ఈ రోజుల్లో ఎందుకు ఈయన ఉపమానాలు చెప్తున్నాడంటే తృప్తి పడలేకపోతున్నారు. వాక్యం యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి అన్నాడు. ఎక్కడుందన్నమాట? మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి అన్నాడు యేసుప్రభు. అంటే నువ్వు పేదరికంలో ఉంటే పేదరికంలో తృప్తి పొందు. నువ్వు ధనవంతుడిగా ఉన్నావా, ధనవంతపు స్థితిలో తృప్తి పొందు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు ఏ స్థితిలో పుట్టించాడో ఆ స్థితిలో నువ్వేం చేయాలి? తృప్తి పడాలి. నన్నేంది ఎలా పుట్టించాడు పేదవాళ్ళలాగా, వాడినేంది ఆ విధంగా పుట్టించాడు ధనవంతుడుగా అని అనుకోవడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు నేను భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు కూడా కొంచెమే ఉండాలి. ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు దేవుడి దగ్గర. ఆయన ఇష్టం. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు ఏ స్థితి కలుగు చేశానో ఆ స్థితిలో తృప్తిపడు. అర్థమవుతుందా? పెద్దలు ఒక సామెత చెప్పారు, అతిగా ఆశపడే ఆడవాళ్ళంట, అంతేనా, అతిగా ఆవేశపడే మగోడు చరిత్రలో ఎవడు నిలబడలేదంట. అర్థమవుతుందా? ఈ వాక్య భావం ఏంటయ్యా అంటే, తృప్తి పడటం నేర్చుకోవాలి మనం. మనకు కలిగిన దాంట్లోనే ఆడిగుంది నాకు లేదు అనుకోవటం కాదు. అర్థమవుతుందా? ప్రతి పరిస్థితిలో కూడా మనం తృప్తి పడటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రతిదానికి మనకు మాదిరి. పరలోకమందు ఆయన యొక్క స్థితి మనం గమనిస్తే ఆయన ఎవరట? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే
నివసించే దేవుడు మన కొరకు మనకు మాదిరిగా ఉండటానికి ఈ లోకానికి వచ్చి దరిద్రతని అనుభవించాడు. తృప్తి పొందాడా లేదా? తృప్తి పొందాడు. యేసుక్రీస్తు ప్రతిదీ మనకి మాదిరి. అదే విషయాన్ని ఈరోజు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. అదే విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఒక 4 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా, జలగకి 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంట? ఏం చేస్తారయ్యా అని రాయబడిందంటే బైబిల్లో, ఇమ్ము మాకు, ఇంకా ఇవ్వు. మొన్నే కదమ్మ వచ్చేళ్ళావు, మొన్నేగా వచ్చేళ్ళావు, మొన్న నెలలో 1 తారీఖు. మళ్ళా వచ్చేవేంటి? 1 తారీఖు వచ్చిందిగా మళ్ళా, అందుకని మళ్ళా వచ్చా. ఇంకా చాలులే అమ్మా, ఇంతవరకు నన్ను చూసుకున్నావు అని అనరంట కూతుళ్ళు. ఇంకా నువ్వు ఏమైనావో, నువ్వు అడుక్కుని తినైనా నాకు నువ్వు ఇవ్వాలి. వాళ్ళ స్వభావాన్ని చెప్తున్నాడు. ఆ స్వభావం ఏం తెలియపరుస్తుంది మనకి ఈరోజు అంటే, తృప్తి పడక పోవటం. ఏం తెలియపరుస్తుంది? తృప్తి పడకపోవటం. బైబిల్లో ఒక దైవజనుడితో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. చాలాసార్లు మనకు తెలిసిన మాట, చాలా చోట్ల రాయబడుతుంది, నా కృప నీకు చాలు. ఎందుకన్నాడు? చదువుదాం బైబిల్లో. ఎందుకన్నాడో మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు అయితే 7వ వచనం నుండి చదువు నాయన. నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషముగా ఉన్నందున, అక్కడ గమనించండి, నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడ్ను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలండి. ఆయనకు అప్పుడే పౌలు గారిని వాడుకుంటున్న విధానం చాలా గొప్పగా ఉంది. సరే, ఇన్ని రోజులు నమ్మకంగానే ఉన్నాడు, ఇంకొక స్థాయి కనుక ఇస్తే ఎక్కడ పడిపోతాడో. అంతే కదండి, దేవుణ్ణి ఎప్పుడు ఇమ్మో అని అడుగుతాం. ఇక చాలు ప్రభు ఇది నాకు అంటావా? ఇది చాలయ్యా అనలేం మనం. ఎందుకంటే మనకు తృప్తి ఉండదు. పెట్టినరోజు పెళ్ళి కూడంట, పెట్టినరోజు చావు కూడంట. పెట్టినరోజు ఎంత బాగా పెట్టావమ్మా, నీ అంత తల్లి ఎక్కడా కూడా ఉండదంటాం. పెట్టినరోజు నీలాంటి పనికిమాలి, నీ సంగతి నాకు ముందలే తెలుసు, నువ్వు పెడతావు మళ్ళీ తెప్పుతావు, పనికిమాలి నాన్న అంటాం. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఎందుకు ఈ మాటలు పౌలుతో అంటున్నాడు అంటే, అత్యధికమైన స్థితిలో సాతాను గత దినాల్లో ఉన్నాడు. దాని మూలంగా వచ్చిన నష్టం ఏంటయ్యా అంటే, వాడికి తృప్తి లేదు. దేవుని కంటే ఎక్కువగా దేవుడు కూర్చునే స్థలంలో కూర్చోవాలని వాడికి ఆశ కలిగింది. మరి ఎంత నమ్మకంగా ఉండి చివరిలో పౌలు పడిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక, బాబు నువ్వు ఇప్పటివరకు హెచ్చింపబడింది చాలు, ఇంకా అడుగుతున్నావు నువ్వు, అసలు నువ్వు హెచ్చింపబడకుండా ఉండాలని నీ శరీరంలో బలహీనత పెట్టా. నీ శరీరంలో బలహీనత పెట్టకపోతే యేసు ప్రభు నేను ఒకటే అంటావు. నీ శరీరంలో బలహీనత పెట్టకపోతే ఆయనకి నాకే ఏం పోటీ అన్నట్టుగా మాట్లాడతావు. కనుక నీ శరీరంలో బలహీనత పెట్టాను. పౌలట తీసివేయమని మొరపెట్టుకున్నాడంట ముమ్మారు. అప్పుడేమన్నాడు దేవుడు? ఇవి కన్నీళ్ళు విడుచుట చూచి తిని
నువ్వు ఎంతగా నా కొరకు రాత్రింబగలు ప్రయాసపడ్డావో చూసి తిని గనుక నీ రోగాన్ని నేను స్వస్థపరుచుతాను అనలా. ఇక చాలయ్యా నువ్వు చేసిన పరిచర్య, ఇక చాలు, నీ తర్వాత చాలామంది చెయ్యాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తావు? ఇంకా నీ సర్వీస్ అయిపోయింది, నా దగ్గరికి రా, నీ కొరకు నీతి కిరీటం ఉంచాను, చక్కగా అక్కడ గడుపు. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతావు ఈ లోకంలో? నా కృప నీకు చాలును. అప్పటికి కూడా అర్థం కాల. అప్పుడు అన్నాడు, ఈ యొక్క బలహీనతలో నా శక్తి నీలో పరిపూర్ణమైద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది అయ్యగారికి, ఈ యొక్క బలహీనత, ఈ యొక్క ముళ్ళు ద్వారా నా యొక్క శక్తి నీలో పరిపూర్ణమైద్ది. అర్థమైందా? కనుక నా కృప నీకు చాలు. ఈ యొక్క బలహీనత నీకు చాలింది, ఈ యొక్క అవమానం నీకు చాలింది, చాలు. దీనిలో నా యొక్క శక్తి నీలో పరిపూర్ణమైద్ది అన్నాడు. పౌలుకు చెప్తున్న మాట ఏంటి అక్కడ? తృప్తి పడయ్యా, ఇప్పటి వరకు నిన్ను పిలిచింది మొదలుకొని ఇప్పటి వరకు నీకు నువ్వు ఎన్నో పరిస్థితులు గుండా తీసుకొచ్చా, నమ్మకంగా ఉన్నావు, ఇక నా కృప నీకు చాలును. బైబిల్లో మనం అక్కడ చదివాం, ఈరోజు అదే మనం నేర్చుకుంటున్నాం, తృప్తి పడటం. ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఇమ్ము ఇమ్ము అని అడిగేవాళ్లే కానీ వద్దనే కూతుళ్ళు కాదంట. బైబిల్ సెలవిస్తుంది, ఏమని సెలవిస్తుందంటే, నీ తండ్రి ఇంటి వారిని మర్చిపోమని కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నాడు. నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మర్చిపో. ఎందుకు మర్చిపోతారు? అత్తగారింటికి వెళ్తే, అత్తగారింటికి వెళ్ళినంత మాత్రాన మర్చిపోతారా? అత్త అమ్మ ఇద్దా, అమ్మ అత్త ఇద్దా? కనుక మేమెందుకు మర్చిపోతాం? కనుక నెలకొకసారో అవసరమైతే సంవత్సరాల తరబడి ఎక్కడే ఉండు, కూర్చుని తింటే కొండలైన గరుగుతాయి అంట. ఎన్ని సంవత్సరాలు ఉండైనా సరే అమ్మోళ్ళ దగ్గర నుంచి మేము ఇంకా పుచ్చుకుంటానే ఉంటాం. కారణం ఏంటంటే తృప్తి లేకపోవటం. ఎంతో కష్టపడ్డారు, పెళ్లి చేశారు, ఒక ఆయనకి ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చాడు, తృప్తి పడరు. ఇంకా కష్టపడి నా తల్లి ఏమిచ్చిద్ది? ఆ తల్లిదండ్రులు పెళ్లి చేయటమే చాలా కష్టపడి పెళ్లి చేశారు, అప్పులు చప్పులు చేసి. ఇంకా నేను వాళ్ళ మీద పడితే ఆశ కలిగిన తర్వాత ఎన్ని ఆలోచనలు ఉండవు. ఇక ఆశలు కలిగిన తర్వాత వాడికి ఆలోచన ఉండదు. అర్థమైందా? వివరం ఉండదు వాడికి. వివరం తక్కువడంట, గుడికి వెళ్ళాడంట. ఏం తక్కువ? వివరం తక్కువ వాడికి, అంటే జ్ఞానం తక్కువ. పంతులు గారంట వాడికి వివరం తక్కువ అని తెలియదుగా, కాస్త విభూతి పెట్టాడంట. ఏం చేయాలాడు? వాడికి ఏం చేయాలి తెలియక సరే నొసటికి రాసుకున్నాడు, అతను నోట్ వేసుకున్నాడు. మామూలుగా వెళ్ళిపోతారు వివరం కలిగిన వాళ్ళు అయితే, కాస్త విభూతి తీసుకుని నోట్తోనో నెత్తి మీద జలుకుని వెళ్ళిపోతారు. ఆడు వివరం తక్కువడు కనుక పంతులు గారు ఇంకాస్త విభూతి అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక, హల్లెలూయా. పెద్దలు చెప్పిన సామెత, వివరం తక్కువడికి విభూతి ఇస్తే ఇంకా అత్తి పెట్టు అన్నాడంట. వివరం తక్కువ మనుషులు కనుక కాస్త ఇచ్చి కాస్త కట్నం ఇచ్చి పంపించారు అనుకోండి, ఇంకా కావాలి. ఇంకా వివరం ఉన్న వాళ్ళు ఎవరు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అలా రారు. జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్కబెట్టుకుంటుందట. మూడురాలు పదే పదే ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ తన ఇంటిని పెరికేది. ఎందుకు వెళ్తున్నావు బద్దాకులు? ఏం సంబంధం ఉందో అక్కడ ఇక్కడికి కనెక్షను అంటాడు. నన్ను అనుమానిస్తావా అంటదేమా? కనెక్షన్ కరెక్టు, కనెక్షను. కారణం ఏంటయ్యా అంటే తృప్తి పడలేకపోవటం. భర్త ఎలాంటి వాడైనా, అత్తగారిల్లు ఎలాంటి వాళ్ళైనా, ఏ స్థితి అయినా, ఎవరైనా, ఏ దైవజనుడైనా, ఏ పరిచర్య అయినా తృప్తి పడటం దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు సెలవిస్తుంది. మనకు కలిగిన వాటితో మనం ఏం చేయాలి? తృప్తి పడాలి.
నువ్వు తృప్తి పడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక పాతాళానివి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తృప్తి పడట్లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలాంటి దానివి? బైబిల్లో అక్కడ రాయబడింది, నువ్వు ఒక అగ్ని లాంటి మనిషివి అని అర్థం. మనం ప్రతి విషయంలో తృప్తి పడాలి. దేవుని వాక్యం కూడా అదే మనకి సెలవిస్తూ ఉంది. భక్తుడైన ఆగూరు ఒక ప్రార్థన చేస్తాడు సామెతల గ్రంథంలో. ఆ ప్రార్థనను ఒకసారి మనం దేవుని వాక్యంలో చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలిన దేవుని నామాన్ని దూషిస్తానేమో. చాలు. భక్తుడైన ఆగూరు చేస్తున్న ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉంటుంది? జలగల యొక్క పిల్లల లాంటి వాళ్ళం మనం. ఎవరు మనం? జలగ పిల్లలం. జలగకి 2 కూతుళ్ళు ఉన్నారు కదా, అలాంటి కుటుంబం మనది. గత దినాల్లో మనం చెప్పుకున్నాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చే బ్యాచ్ కాదు. కొంతమంది ఉంటారు అత్తారింట్లో డబ్బాల్లో ముంతల్లో తపేళ్లలో దాచి తల్లిదండ్రులకు ఇచ్చే బ్యాచ్ కూడా ఉంటారు. అదొక టైప్ బ్యాచ్. ఆ టైపులో ఇంకొక టైప్ ఉంది. 10 రూపాయలు తెస్తారు, 100 రూపాయలు వేసుకెళ్తారు వెళ్ళేటప్పుడు. బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. అక్కడ నుండి తెస్తారు, ఇక్కడ నుండి ఎంతో కొంత వేసుకెళ్తారు. ఇక్కడ అంటున్నాడు, దేవా 2 మనవులు చేస్తున్నాను. ఏంది బాబు చెప్పు అన్నాడు దేవుడు. ఏందో చెప్పు ఆ 2 మనవులు అంటే. ఒకడు చెప్తున్నాడు, నెంబర్ 1, ఇను ప్రభా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయద్దు. ఎందుకు నాయనా అన్నాడు దేవుడు. ఎందుకని? నేను చేసింది నీకు మంచిది అనిపించలేదా అంటే ఆయనే చెప్తున్నాడు కంక్లూజన్. ఏమని? ఎక్కువైతే కడుపు నిండిన వాడనై. ఇంకొక మాట అంటున్నాడు, తగినంత ఆహారాన్ని నాకు అనుగ్రహింపు. ఒకవేళ ఎక్కువైంది అనుకో, కడుపు నిండిన వాడినే చక్కగా తిని నిద్రపోయి, ఎవడరా యెహోవా నా కష్టారితంతో ఉదయం అనక రాత్రి అనక పగలనక సంపాదించి నేను ఇది చేస్తే దేవుడిచ్చాడంటావు, దేవుడిస్తే నీ స్థితిలో ఉన్నాడంటావు, మళ్ళా దేవునికి ఇవ్వాలంటావు, ఎవడరా దేవుడు అన్నట్లుగా వస్తాయి. ఎక్కువైతే, తిన్నాది ఎక్కువైతే ఏమైద్ది? కక్కుతాడు. తాగింది ఎక్కువైతే వెర్రి మాటలు బలుగుతాడని బైబిల్ సెలవిస్తుంది. ఏదైనా ఎక్కువ కాకూడదు. గనుక కలిగిన వాటితో చాలు ప్రభువా అని తృప్తి పొందటంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఇంకొక మాట అంటున్నాడు, లేక బేదనై దొంగిలి దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. పేదరికాన్నైనా ఐశ్వర్యం నాకొద్దు, తగినంత ఆహారం నాకు దయచేయి. పేదరికంలో ఉన్నావు అనుకో, ఆహారం దొరకదు, దిక్కుమాలిన జీవితం, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అన్నంత ఆలోచనలు వస్తాయి. ఐశ్వర్యంలో ఉంటే దేవుడి గురించిన ఆలోచనే ఉండదు. ఏ రోజుకు ఆ రోజునైనా నాకు తగినంత ఆహారం, ఏ రోజుకు ఆ రోజు నా అనుదిన ఆహారం మాకు తగినంత దయచేయి. అది వాక్యానుసారమైన ఆహారమే కానీ, శరీర సంబంధమైన ఆహారమే కానీ. వాక్యానుసారమైన ఆహారం కూడా ఎక్కువ అవ్వకూడదు.
ఇప్పుడు గంటన్నర చెప్పేది 2 గంటలు 3 గంటలు చెప్పాను అనుకో, ఉన్నది కూడా పోయి వెనక్కి నీకు. గంటన్నర లేకపోతే 45 నిమిషాలు. పెట్టే స్తోమత నాకున్నా, తినే స్తోమత నీకు ఉండొద్దు, అవునా? చెప్పే సామర్థ్యం నాకున్నా, వినే సామర్థ్యం నీకు ఉండొద్దు. నా సామర్థ్యమేం అది, నీ సామర్థ్యమేం ఇది. ఎవడేం చేస్తాడు? ఏందయ్యా సన్నగుంటావు, ఆయన సంవత్సరాలు వచ్చినాయి, ఏంది ఎదగట్లేదు? మరి నేను తినేది ఇంతే, మరి నువ్వెంత తింటున్నావో నాకు తెలియదు, అంతే కదా? నేను తినేది ఎంతే, కానీ నేను ఇలాగే ఉంటున్నా, మితంగానే తింటాను కనుక మితంగానే ఉంటా. ఏది ఎక్కువగా నేను తీసుకోను. ఇతను కూడా అదే అంటున్నాడు, తగినంత ఆహారం బ్రతకటానికి తినాలి, కానీ తినటం కోసమే బ్రతకూడదంట పెద్దలు చెప్తారు. ఒక్కొక్కడు నేను తినటానికే పుట్టాను అన్నట్టుగా ఉంటారు వాళ్ళ మొహాలు చూస్తే. ఆడు ఎప్పుడు ఇక లాగిచ్చే పని మీదే ఉంటాడు. బైబిల్ వాళ్ళ గురించి చెప్తుంది, వాడి కడుపే వాడికి దేవుడు, నాశనమే వాళ్ళ అంతం. మొహం కడుక్కోగానే తింటాడు, టీ తాగి తింటాడు, మళ్ళా తింటాడు, మళ్ళా తింటాడు, మళ్ళా తింటాడు. దానికి అద్దు పొదుపు క్రమం అనేది ఏది ఉండదు. అయితే ఇతను అంటాడు, ఎందుకు తగినంత ఆహారం అంటే, నేను నిన్ను మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువైనా దూషిస్తాను, ఎక్కువైనా మర్చిపోతాను, దూషిస్తాను. తగినంత ఆహారం నాకు దయచేయి. తక్కువైతేనేమో భేదవాడినై దొంగిలి మరి నీ నామానికి అవమానాన్ని తీసుకొస్తా. గనుక ఈ 2 మనవులకు నాకు జవాబు అనుగ్రహించు. ఇప్పుడన్నా ప్రార్థన చేసేమో తగినంత ఇయ్యయ్యా అని. ఈ ఒక్కసారి ప్రభు, ఈ ఒక్కసారి చేసి పెట్టా అంటాం. మళ్ళా మామూలే. ఒక పిల్లోడిని ఇచ్చాడు అనుకో, అంతటితో తాగదు, మళ్ళీ ఇంకొకడు కావాలి. అమ్మాయి ఉంటే అబ్బాయి కావాలి, అబ్బాయి ఉంటే అమ్మాయి కావాలి, ఇద్దరు ఉంటే కావాలి పిల్లలు కావాలి. మనిషికి తృప్తి అనేది ఉండదు. ఈ స్త్రీలకి ఆపరేషన్, మగవాళ్ళకి ఆపరేషన్ పెట్టకపోతే ఒక్కొక్కళ్ళు ఎంతమందిని కనేవాళ్ళు. 2-3 పెంచడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. దేవుడు ఆశ్చర్యకరుడు గనక మరి అటు ఆపరేషన్ ప్రవేశపెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే కంటానే ఉండేవాళ్ళు, ఇంకా కంటానే ఉండేవాళ్ళు. చాలును అని ప్రజలు దేవుని సన్నిధిలో అనలేకపోతున్నారు, తృప్తి పడలేకపోతున్నారు. అయితే ఈరోజు తృప్తి పడలేకపోవటంలో ఎంతో దరిద్రం ఉంది, తృప్తి పడలేకపోవటంలో ఎంతో శాపం ఉంది. కనుక మనం కలిగిన వాటితో తృప్తి పడాలి. ఆమె భార్యే కానీ ఎవరైనా కానీ, కుంటిదో గుడ్డుదో ఎవరో ఒకళ్ళు, ఆమె నీ భార్య. పెళ్ళైన క్షణం నుండి నీతో పాలిభాగస్తురాలు, ఆమెతో నువ్వు తృప్తి పొందాలి. తృప్తి పొందకుండా ఇంకొక ఆమెను తగిలించుకుంటే ఈ తృప్తి ఉండదు, ఆ తృప్తి ఉండదు, అంత అల్లకొల్లోలం అయిపోద్ది. అర్థమైందా? ఉన్నది పోద్దంట, ఉంచుకున్నది పోద్దంట. అప్పుడు ఈడేమో జైలుకి పోతాడు, ఆమె ఇంటికి వెళ్ళిద్ది, ఏమేమి ఇంటికి వెళ్ళిద్ది, ఈడు ఆడింటికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తృప్తి పడితే ఏముండవు, కుటుంబాల్లో కలహాలు ఉండవు. బైబిల్లో ఓ తండ్రి 2 కుమారులు ఉన్నారు. ఆస్తి పంచమన్నాడు చిన్నోడు. నువ్వు చిన్నోడివి, వయసుకు మించినట్టు ప్రవర్తిస్తున్నావు. వయసుకు మించి నాకు ఏ సమయంలో ఏది అడగాలో నాకు తెలుసు, నీకు మళ్ళీ నా ఆస్తి నాకు పడే ముసలోడా అన్నాడు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, ఈడితే ఈ దరిద్రుడితో ఎందుకు, ఈయన వదిలించుకోవాలి ఎట్లా కొట్లా అని చెప్పి వాడికి ఆస్తి పంచాడు. వాడికి ఆస్తి పంచిస్తే స్నేహితులను తీసుకెళ్ళి ఎంజాయ్ చేశాడు. ఈ సంభవం అంతా మీకు తెలుసు, ఈ సంభవం అంతా మీకు తెలుసు. తర్వాత పందులు తిరిగే మరి తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా అనుభవించేసిన తర్వాత
మరి ఆకలి అవుతుంది ఒకరోజు అతనికి. ఆకలి అవుతున్నప్పుడు పందులను గాయటానికి ఒక జీతగాడిగా ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ రోజే ఆడికి డబ్బులుండి, చెప్పాను కదా ఇందాక, రేయింబగుళ్ళు తినే పని ఆడికి. కనుక ఇప్పుడు పందులను కాసి మరి అంతా మేపి కడిగి తోమిన తర్వాతగా పెట్టేది. పందులను చూస్తున్నాడు. పందులు మరి పొట్టు మేస్తున్నాయి అంట. పొట్టు తింటా ఉన్న కడుపు నిండా తింటున్నాయి. దేవుడు ఒక పాఠం నేర్పించాడు. వాటి యజమానుడు నన్ను జీతగాన్ని పెట్టి మరి ఇంత సమృద్ధిని ఇస్తున్నాడే, నా తండ్రి ఇంట్లో కూడా జీతగాళ్ళు పెట్టినప్పుడు నాకు ఎంతో సమృద్ధి దొరికింది, ఏంది దిక్కుమాలిన స్థితి నాకు అని తిరిగి పందులు పొట్టు తినటానికి కూడా సాహసించి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఆ ఆలోచన రాగానే ఆకలి ఎటుపోయింది అయ్యగారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన ఉన్నవాడికి ఆకలేదు. ఏ ఆలోచన, ఏ బరువు బాధ్యత లేని సోమరులకి, పనికిమాలిన వాళ్ళకి తింటానే ఉంటారు వాళ్ళు. ఆలోచన ఉన్నవాడికి తినబుద్ధి కాదు, అన్నం కూడా 4 మెతుకులు కూడా తినలేడు. వెళ్ళిపోయాడు. ఇక తండ్రి ఇంటికి వెళ్ళగానే చక్కగా అయినా అంత దూరంలోని కొడుకుని చూడగానే ఈయనకి ఇక మామూలు మహా సంతోషం వేసింది. ఈయన పరిగెత్తాడు, ఆయన పరిగెత్తాడు. ఇద్దరు ఆటేసుకున్నారు, మెడ మీద బట్టి ముద్దులు పెట్టుకున్నారు. పని వాళ్ళని పిలిపించాడు. ఉంగరం తిండ్రా అన్నాడు, ఉంగరం దొరికాడు. చెప్పులు తిండ్రా, కొత్త చెప్పులు అన్నాడు, కొత్త చెప్పులు దొరికాడు. ఒక మేకపిల్లని కోయిండ్రా అన్నాడు. ఆ రోజు వేట మాంసం వండారు. వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు పొలం నుంచి వస్తుంటే మరి బిర్యానీ, మరి మటన్ బిర్యానీ వాసన కొడుతుంది, అక్కడికి కొడుతుంది. ఏంట్రా మా ఇంట్లో అని అడిగాడు. ఏంటండి మీ తమ్ముడు వచ్చేసాడు, మీ నాన్నగారేమో మటన్ బిర్యానీ వండాడు, మంచి ప్రోగ్రాం పెట్టాడు. ఎక్కడ ఈ సంతోషానికి కారణం అది. డైరెక్ట్గా వీడు ఎక్కడికి వెళ్ళాడంటే పెద్ద కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నానా ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీతోనే ఉంటున్నాను కదా, ఎప్పుడైనా ఒక్క గొర్రె పిల్లను కోసావా నా కోసం? ఒక్క గొర్రె పిల్లను కోసావా? ఎప్పుడైనా ఒక కొత్త ఉంగరం దొడిగావా అంతమందిని ముందల? ఎప్పుడైనా నీ చేత్తో కొత్త చెప్పులు తెచ్చావా? అరే పనికి మాలినోడా, ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉంటావు, నావన్నీయు నీవి, నీవన్నీయు నావన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రితోనే ఉన్నాడు కానీ వాడికి తృప్తి లేదు. రోజు తింటున్నాడు కదా, తండ్రితోనే ఉంటున్నాడు కదా, ఆడాస్తి ఆడికి పనిచేశాడు. మిగతాదంతా ఈడిదేగా. అన్ని ఉంచుకుని కూడా బిర్యానీ ఆడి కోసం వండేవు, బిర్యానీ వండేవు, మటన్ బిర్యానీ వండేవు. ఒక్కరోజైనా నాకు ఇట్లాంటి ఫంక్షన్ పెట్టావా? మరి నువ్వు కూడా తప్పిపోతే పెట్టేవాడు ఫంక్షను. నువ్వు తప్పిపోలేదుగా మరి. అయినా నావన్నీ కూడా నీవి చేస్తే అడిగే పనికి మాలినాడు ఒకరోజు చేస్తా, మిగతాదంతా నీదేగా. ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్కళ్ళు అదొక రకమైన మనసు, ఓర్చుకోలేరు. లేదా మరొక సేవను చూసి మనం ఎందుకు అలా ఉండలేము, మనం ఎందుకు ఆ విధంగా చేయలేము అని అనుకోమాగడు. తృప్తి పడాలి. నీ పిలుపు వేరు, నా పిలుపు వేరు, ఇంకొకరు పిలుపు వేరు. క్రీస్తు శరీరం అనేది సంఘములో నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం, ఇంకొక అవయవం. ఘనమైన అవయవాలు ఉన్నాయి, ఘనహీనమైన అవయవాలు ఉన్నాయి. ఎవరికైనా జీతం ఒకటే. అన్నీ ఉంది క్రీస్తు శరీరం అన్నబడి సంఘంలోనే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కడుండాలో అక్కడుంటే మంచిది. కన్నున్న చోట కన్నుంటే మంచిది, కాలున్న చోట కాలుంటే మంచిది. నువ్వు ఉండాల్సిన చోట ఉండకుండా ఉండకూడని చోట ఉంటే అర్థమవుతుందా? కనుక దేవుడు నిన్ను ఏ స్థితిలో నియమించాడో ఆ స్థితిలో ఉండి తృప్తి పడటం నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనొచ్చు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అవును, ఎవరు కాదన్నారు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికే దేవుడు దరిద్రుడయ్యాడు. అది కూడా ఎవరు కాదన్నారు? వాళ్ళకి ఆ కోణమే తెలుసు.
బైబిల్ చదివిన వాళ్ళకి ఆ కోణమే తెలుసు. మరి బైబిల్ ఏం సెలవిస్తుంది చదువుదాం. బైబిల్లో రాయబడిన మాటలు ఒకసారి చదువుదాం. తిమోతి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రికమ్మ 6వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలన వారికి ఆజ్ఞాపించు. దైవజనుడైన తిమోతితో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న మాటలు. ఇహమందు ధనవంతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గర్వాన్ని కంఠహారంగా ధరించుకుని ఉన్నారు. వాళ్ళకి బోధించు. ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైనది అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దు అని వాళ్ళకి ఆజ్ఞాపించాలట. ధనవంతులుగా ఉండటం తప్పు కాదు, ఆ ధనమే దేవుడు అనుకోవటం తప్పు. ధనవంతులుగా ఉండటం తప్పు కాదు, ధనం మీదనే నమ్మకం ఉంచటం తప్పు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి. మీకు ఒకటి చెబితే ఏమర్థమైద్ది? తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఏంటట? సంతుష్టి, యథార్థమైన భక్తి, సంతుష్టికరమైన భక్తి, దైవభక్తి గొప్ప లాభానికి ఒక సాధనం అంట. చాలామంది వ్యాపారంలో మనం చూస్తూ ఉన్నాం. నేను అంత ఇచ్చాను, ఇంత దీవించబడ్డాను, ఇంత ఇచ్చాను, అంత దీవించబడ్డాను. మంచిదే. బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? నీ యొక్క భక్తి నీ లాభానికి గొప్ప సాధన. ఎలాంటి భక్తి? సంతుష్టి సహితమైన దైవభక్తి. నీకు ఏదైనా లాభదాయకంగా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తిని చేయి. ఇది చెప్పరు. ఇది చెప్తే ప్రజలు వినరు, వినినా ఆ ప్రకారంగా చెయ్యరు. చేయకపోతే ఆ లాభ సాధనంగా భక్తి ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కనుక మీరు మాకు ఎంత ఇవ్వండి, మీ వ్యాపారాల్లో దీవెనలు పొందండి. ఏది లాభానికి సాధనం? లాభం పొందటానికి సాధనం ఏది? సంతుష్టి సహితమైన దైవభక్తి. ఇంకా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతులుగా ఉండి తృప్తి పొందండి అన్నాడా? పేదలుగా ఉండి తృప్తి పొందండి అన్నాడా? ఏమన్నాడు? మనం అసలు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ కూడా తీసుకొని పోలేము. అది చూసుకోయా, నీ పనిలో నువ్వు ఉంటే ఎట్లా? బాధ్యత. పని అప్ప చెప్పితే బాధ్యత ఉండాలి. నాయనా, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోలేం కూడా. కాగా అన్న వస్త్రాలు గలవారమై ఉండి
వాటితో తృప్తి పొందు. పచ్చడి మెతుకులు తింటున్నావా? తృప్తి పొందు. బిర్యానీ ఎందుకు? రోజు బిర్యానీ, రోజు రుచిగల కూరలు, ఎండి చేపలు. నీసు లేనిదే నీకు ముద్ద దిగదు కనుక రోగం లేనిదే నువ్వు మనిషివి కాదు, ఆరోగ్యమైన మనిషివి నువ్వు అవ్వలేవు. రోజు నీకు నీసు ఉండాలి, ఏదో ఒకటి వాసన తగలాలి. నీకు కలిగిన దానితో తృప్తి పొందు. అక్కడేదో ఇంట్లో వాసన వచ్చిందని నా ఇంట్లో కూడా ఉడకాలంటే ఎట్లా? అర్థమవుతుందా? తృప్తి పడటం నేర్చుకోండి. ఇంకా ధనవంతులకు అపేక్షించు వాళ్ళు అంటే దేవుని వాక్యంలో రాయబడింది కదండి, మనం ధనవంతులు అవ్వటానికి దేవుడు దరిద్రుడయ్యాడు కదా. అవును, ఎవడు కాదన్నాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అవును, ఆ వాక్యాలను పట్టుకుని ధనవంతులవ్వడాన్ని అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అయ్యా అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పాడతారు. ఇప్పుడు మీరు ధనవంతులు అవుతారా, దరిద్రులు అవుతారా, అది తృప్తి పొందుతారా? బైబిలే సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ ఐశ్వర్యాన్ని అపేక్షించే దానికంటే, అసలు నీకు ఇప్పుడు ఐశ్వర్యవంతులు కాదు, దాన్ని అపేక్షించే దానికంటే నీవున్న స్థితిలో నువ్వు తృప్తి పొందటం మంచిది. అలా అపేక్షించాలనుకున్నాడు. వాడు ఎంత సంపాదించేవాడికి తృప్తి ఉంటుందా? 10,000 జీతం వస్తుంది, తృప్తి ఉంటుందా? ప్రభు సాలట్లేదయ్యా, 12,000 ఇచ్చినా చాలదు, నీకు 20,000 ఇచ్చినా చాలదు, 50,000 ఇచ్చినా చాలదు. ఎందుకంటే 10,000 10,000కి తగ్గట్టు ఖర్చు పెట్టుకుంటాడు, 50,000 50,000కి తగ్గట్టు ఖర్చు పెట్టుకుంటాడు. నీకు ఎన్ని ఇచ్చినా చాలవు కనుక దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కువ ఇస్తా ఉంటే నువ్వు నాశనానికి వెళ్ళినట్టేరా నాయన. నువ్వు కలిగిన వాటితో తృప్తి పొందు. ధనవంతులుగా అపేక్షించువారు శోధనలో పడతారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూల మాట రాయబడింది, చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని చచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చచ్చారు? ఎందుకు పొడుచుకున్నారు? ఇప్పుడు రాజధానిలో చూడండి, రాజధానిలో కోట్లు బలుగుతుంది, పేపర్లో రోజు వేస్తున్నాడు ఆస్తుల గొడవ. సచ్చినోడిని కూడా అక్కడికి కాటికి వెళ్ళని, ఇట్లా అక్కడే పెట్టి ఆస్తి తేలాల్సిందే. అవసరమైతే సచ్చినోడు కూడా 7 ముద్ర వేయించుకుని ఆస్తి పంచుకునేటట్టుగా ఉన్నారు ఇప్పుడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని అపేక్షించాలి, దాన్ని సంపాదించడానికి అపేక్షించాలనుకున్న వాళ్ళు ఎక్కడ పడతారంటే శోధనలో అన్న పడతారు, ఉరిలోనన్నా పడతారు. నాశనము వారి మార్గంలో కష్టమును ప్రాప్తిస్తాయని బైబిల్ సెలవిస్తుంది. అర్థమవుతుందండి? ఎందుకు? అది సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి, అందరు కాదు, కొందరు దానిని ఆశించి దేని నుండి తొలగిపోయారంట? విశ్వాసం నుండి తొలగిపోయారు. ఇంకా నానా బాధలు దానితో తమ్మును తామే పొడుచుకుని ఆస్తులు వివాదాల్లో కూరిగిపోయి, దేవుని సేవ పరిచర్యలు కూడా ఈరోజు ఆస్తుల విషయాన్ని గురించిన గొడవలు, డబ్బులను గురించిన గొడవలు. సంఘ పెద్దలు అంటారు, మేమే లెక్కేయాలి కానుక పెట్టా. సేవకుడు అంటాడు, మీరెవరు? నేను సేవకుడిని. పాస్టర్ గారు మీరు నోరు మూసుకోవాలి, ఇంకా మేము 5 7 ఉన్నాం సంఘ పెద్దలు, అవసరమైతే నెలకు జీతం ఇస్తున్నాం, నోరు మూసుకుని వాక్యం చెప్పు. మాలాంటి పాస్టర్ అనుకున్న అడిగేవాడు ఉన్నాడు, లెక్కలు చెప్పాల్సిన పని లేదు, ప్రభువుకు తప్ప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని చోట్ల చూస్తున్నాం ఇవే గొడవలు. నేను లెక్క పెడితే అంత వచ్చిందే లెక్క. సంఘ పెద్దలారా మీరు లెక్క పెడితే ఏంటి? మీలో ఒకడు సాతాను అన్నట్టుగా అంటాడు దైవజనుడు. నన్ను సాతాను అంటావా? నువ్వు సాతాను, నీ ఫ్యామిలీ ఒక పెద్ద సాతాను, నువ్వే నొక్కేసి ఉంటావు. ఇలాంటి గొడవల మధ్యలో ఈరోజు నడిపింపబడతా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఇది అలా కాకుండా మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీంట్లో కూడా జరుగుతాయి అనే చెప్తున్నాడు. దీంట్లో కూడా లేస్తారు అప్పుడప్పుడు. యోధా ఇస్కరియోతులో దూరినట్లుగా ఎవరి లోకంలో దూరతాడు. మరి
మరి దూరితే కదా దీన్ని పాడు చేసేది. అందుకని ముందుగానే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో తృప్తి పొందండి. లేకపోతే ఎంతమంది యోధాయస్కర్యోతులు కాదు సంఘంలో లేగవలసింది, అనేకమైన అపోస్తులు లేవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఆకాని లాంటి వాళ్ళు కాదు లేవాల్సింది, యెహోషువ లాంటి వాళ్ళు, కాలేబు యెహోషువ లాంటి వాళ్ళు లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మీరు ఇలాంటి దినాలు చూడాలి అనుకుంటే, కాలేబు యెహోషువ లాంటి వాళ్ళని, అపోస్తులు లాంటి వాళ్ళని సంఘంలో చూడాలనుకుంటే మీకు కలిగిన వాటిలో మీరు తృప్తి పొందాలి. తృప్తి పొంది ఇంకా ఏం చేయాలంటే చదవండి. సత్క్రియలు అను ధనము కలవారని ఇందాక మనం చదువుకున్నాం 19వ వచనంలో 6వ అధ్యాయం. అక్కడేం రాయబడింది? వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారు. ఇక్కడ చూడండి, సత్క్రియలు అను ధనము కలిగిన వారు. హల్లెలూయా. ఏం ధనము? సత్క్రియలు అన్న ధనం కలిగిన వాళ్ళంట. అర్థమవుతుందా? మరి ఈరోజు మనం ప్రతిదాన్ని అడుగుతూ ఉన్నాం కానీ మనకేమి లేదు, ఏమి లేదు, తృప్తి లేదు. తృప్తి లేదని బైబిల్ మనకు సెలవిస్తుంది. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఏమయ్యారు? ఐశ్వర్యవంతులయ్యారు. దేంట్లోనూ ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటున్నావు? సమస్త జ్ఞానం విషయంలో, సత్క్రియల విషయంలో ఐశ్వర్యవంతుడు కావాలి. సత్క్రియల విషయంలో ధనవంతుడు కావాలి. ఈ లోక సంబంధమైన ధనాపేక్ష విషయంలో నువ్వేం చేయాలి? తృప్తి పొందాలి. ఏం చేయాలి? తృప్తి పొందాలి. అందుకే అన్నాడు ప్రభు, నా కృప నీకు చాలయ్యాక, నీకు నా యొక్క కృప ఇప్పటికే చాలా నిన్ను వాడుకున్నాను, ఇంతవరకు చాలన్నాడు దేవుడు. మరొక మాట నేను కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుష్యులు దానిని వివరింపజాలరు. ఇక్కడ చూడండి, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుడు చేత చెవికి తృప్తి కలుగుటలేదు. అందుకనే ఈ ప్రసంగం అంతా, ఎన్ని ప్రసంగాలు విన్నా నోరు తెరుచుకుని చూస్తారు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి, టీవీ ముందలు కూర్చునేసరికి జీవితం మారితేగా. ఎన్ని ప్రసంగాలు వినటానికైనా ఇష్టపడతావు, చెవి కోసుకుంటావు. ఆ పాస్టర్ గారి సభలు అంట, ఈ మినిస్ట్రీ వాళ్ళ సభలు అంట, పరిగెత్తుతావు. ఎన్ని విన్నా నీకేముండదు? తృప్తి ఉండదు. చెవిటోడి చెవిలో శంఖ ఊదినట్టే, చెవిటోని తీసుకెళ్ళి మీటింగుల్లో కూర్చోబెట్టినట్టే, మందిరాల్లో కూర్చోబెట్టినట్టే. అరే ఏమన్నావురు అంటే ఆడేమనడు. మనం నవ్వితే ఆడు నవ్వుతాడు, ఆడు నవ్వితే మనం నవ్వుతాం. వినుట చేత, అది యేసు క్రీస్తుని గురించిన మాటలే కానీ, చెప్పుడు మాటలే కానీ, ఏ మాటలైనా వింటావు. నీ శివ అలాంటిది. చెప్పుడు మాటలు చెప్పినా వింటావు, గబ్బు మాటలు చెప్పినా వింటావు, దేవుని మాటలు చెప్పినా వింటావు, ఏ మాటలు చెప్పినా మనం వింటాం. ఇంకా ఏంటి? ఇంకా ఏం చెప్పారు? అవునా, మేము అనుకోలేదే అట్లాంటోడని, అట్లాంటిదని. ఇంకా ఏమన్నా చెప్పవా? అర్థమవుతుందా? వాక్యం కూడా ఎంత చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఇంచుమించుకు 7-8 సంవత్సరాలు ఇన్ని చెప్పాము. ఇంకా ఏం చెప్పబోతున్నాడు ఈరోజు? ముందాటికే గతి లేదు మనకి.
ముందాటికి మనకు గతి లేదు, ఇంకా ఏం చెప్పబోతున్నాడు? అర్థమవుతుందా? వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు. ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఎందరి జీవితాలను చూసినా, ఎన్నిసార్లు యేసు ప్రభు సినిమాలు వేసుకునే చూసినా ఏమి లేదు, తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదంటే మనం ఎవరిమే? జలగ కుమార్తెలు. మనం ఎవరిమే? జలగకి 2 కూతుళ్ళు ఉన్నారు, మనం విన్నాం కదా. కూతుళ్ళ పని ఏంటి? ఎప్పుడు ఇమ్మో, ఇంకా ఏంటి 2016 వచ్చిందమ్మా, ఇంకా ఏమి ఇవ్వబోతున్నావు? ఏ సేరా, ఏం పెట్టావు సేరా ఈ సంవత్సరం, ఏమిచ్చావు పిండొంటలు? ఇట్లాగా దేవుణ్ణి ఇమ్మనే అడగటమే కానీ బైబిల్ సెలవిస్తుంది పుచ్చుకోనుట కంటే ఇవ్వటం ధన్యత. నీకు ఏది కావాలి? పుచ్చుకుంటూనే ఉంటారు, ఇంకా ఇస్తారా? అర్థమవుతుందా? పుచ్చుకుంటారా, ఇస్తారా? దేవుడు కూడా ఇమ్ము ఇమ్ము అంటున్నాడు, మరి ఆయనకి ఎవరే? మీ ప్రాణాత్మ శరీరాన్ని ఎవరే? ఇంకొకడు అడుగుతాడు, నీ శరీరం కావాలి, ఇమ్ము ఇమ్ము అని, ఆడికి ఇస్తాం. ఇంకొకడికి ఇస్తాం మన కష్టార్జితం, మన శరీరాన్ని ఇస్తాం, మన సంపాదనని ఇస్తాం, మన మీద పూర్తి అధికారం ఇస్తాం. దేవుడు కూడా అంటున్నాడు కదా ఇవ్వమని. దేవునికి ఇవ్వటానికి మనం ఇష్టపడం. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఇక చాలును అన్నదంట. ఏంటది? పాతాళం. ఇక చాలు అని అనదంట, నీరు కలిగిన భూమి. ఇక చాలును అనదట, కనని గర్భం. ఇక చాలును అనదట, ఆరని అగ్ని. ఈ అనుభవాలన్నీ మనలో ఉంటాయి. ఎన్ని వాక్యమనే నీళ్లు, మరి మంటి, దేవుడు నిన్ను నన్ను మంటితోనేగా చేశాడు. నీ మంటి శరీరంలో పోసిన దెమ్మరిచ్చిన పీల్చుకుంటుంది అంతే. మరి ఏడకి పోతాయో అర్థం కావట్లే ఈ నీళ్ళన్నీ. భూమిలో వర్షం పడింది ఈ సంవత్సరం బాగా, బోర్ వేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయగానే మొహాన్ని చిందుతున్నాయి అంట. అర్థమవుతుందా? మరి మీలో కనుక బోర్ వేస్తే ఆ వాక్యం చిందిద్దాము, మరి నాకు అర్థం కావట్లా. ఎంత వాక్యం అనే నీరుని ప్రజల మీద గుమ్మరించిన వాక్యాన్ని పీల్చుకుంటున్నారు తప్ప మరి ప్రతిఫలం అనేది చాలు ప్రభువా అని మాత్రం అనట్లేదంట. ఈ లోక సంబంధమైన భూమి మీదకి వర్షం కురిసినప్పుడు ఫలాలను ఇస్తుంది అది. ద్వితీయోపదేశ కాండంలో చదివితే ఆ వాక్యం ఎలా ఉందో చదువుదాం. ద్వితీయోపదేశ కాండం అక్కడ రాయబడింది ఒక మాట. 32వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశం, నోట్ చేసుకోండి, జాగ్రత్త చదవండి. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలేను, లేత గడ్డి మీద పడు చినుకుల వలేను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. వర్షం వలె వారం వారం రోజు రోజు ఎంత గురుస్తున్నా మరి ఆ వానను గ్రహించిన భూమి మంచి ఫలాలను ఇస్తుంది. మరి నీలో ఏ ఫలాలు? అది ఫలాలు ఇస్తుంది కనుక అది చాలు చాలు అని అనలేకపోతుంది. ఎందుకంటే ఇంకా ఫలాలు ఇవ్వటానికి ఇంకా దానికి నీళ్లు కావాలి. నీకు ఎన్ని నీళ్లు పోసినా మరి ఫలాలు అయ్యి నీళ్ళు అలాంటి వ్యక్తిగా ఉన్న బైబిల్ సెలవిస్తుంది, మీకు కలిగిన వాటితో మీరేమవ్వాలి? తృప్తి పొందాలి. అందుకని ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు, పేదరికము నాకు దయచేయొద్దు, ఐశ్వర్యము నాకు దయచేయొద్దు, తగినంత ఆహారం నాకు దయచేయి. దైవజనుడైన తిమోతితో కూడా అపోస్తలుడైన పౌలు ఒక హెచ్చరిక ఇస్తాడు. చదువుదాం ఆ మాటను కూడా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో
మితముగా ఉండుము. అంటే తినే విషయంలో, తాగే విషయంలో, పడుకునే విషయంలో, మరి వాక్యం చదివే విషయంలో, వాక్యం వినే విషయంలో కూడా ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం. దైవజనుడితో చెప్తున్నాడు, అన్నిట్లో మితంగా ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, తినేటప్పుడు, ప్రతి పరిస్థితులను ఎలా ఉండాలి? ఎక్స్ట్రాలు చేయకూడదు, తక్కువ ఉండకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను, మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? బీపీ 120/80 ఉండాలి. 80కి తగ్గినా ప్రమాదమే, 120 కంటే ఎక్కువైనా ప్రమాదమే. ఉన్నా కదా? అందుకనే కౌరవ కుమారులు ఏమన్నారంటే, నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడతావు, నా ప్రాణమా నాలో నీ వేళ కృంగిపోతావు. అంటే తనలో ఉన్న రక్తంతో చెప్తున్నారు. బీపీ రేజ్ అవుతూ ఉంది, బీపీ డౌన్ అవుతూ ఉంది. 120/80లోనే ఉండాలి అది. అలా ఉండటం నీకెంతో మంచిది. అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. మరొక మాట చదువుకుంటే ప్రసంగి గ్రంథంలో మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథంలో మరొక మాట చదువుకుందాం. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 7:16. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీ వేళ నాశనం చేసుకుంటావు. అధికంగా దుర్మార్గ పనులు చేయి, మాకు బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. ఇక్కడ అంటున్నాడు. అంటే అధికంగా కూడా నీతిమంతులుగా ఉండకూడదా? ఆశ వేరు, దురాశ వేరు. అవునా? సుఖం వేరు, సుఖభోగం వేరు. దేవుడు సుఖంగా ఉండమన్నాడు, సుఖభోగం వద్దన్నాడు. దేవుడు సుఖంగా ఉండమంటాడు, సాతానుగాడు సుఖభోగాలని అనుభవించమంటాడు. పాట ఉంది కదా, సుఖభోగము నమ్మి అని మనం పాట పాడుకుంటాం. ధనాపేక్షతో పరుగెత్తినాని. సుఖభోగం వేరు, సుఖం వేరు. ఇక్కడ అంటున్నాడు, దేనిలో కూడా అధికం కాకూడదు. బీపీ అధికమైతే ఆ మనిషి పెద్దగా అరిచి పడిపోద్ది. నీతి విషయంలో తక్కువైనా మాట పలుకు లేకుండా పడిపోద్ది. అర్థమైందా? గనుక ప్రతి విషయంలో మితంగా ఉండటం నీకెంతో ఆశీర్వాదం. ఏది విషయంలో అధికంగా ఉండకూడదు. యేసుప్రభు అన్నాడు, ప్రార్థనల విషయంలో కూడా దీర్ఘ ప్రార్థనలు చేయొద్దు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం చదువుకుంటే, వాళ్ళు మాయావేషాలు వేసుకుని ఏం చేస్తారంట? నలుగురికి కనపడేటట్లుగా వీధుల్లో నలుమూలల్లో నిలబడి విశేషంగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. ఆ ప్రార్థనకి బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు. ఇప్పుడు ఒక దాన్ని నడిపేటప్పుడు ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ బెల్ కొట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ఆపాలి, ఇదంతా ఉండదు. వాళ్ళు విశేషంగా దీర్ఘ ప్రార్థనలు ఎక్కువ కూడా చేయకూడదు. ఎక్కువ కూడా ప్రతిదానికి సమయం ఉంది. ఏ సమయాల్లో ఆ సమయంలో చేస్తే అది క్రమం. మేసేయాల్లో కుయటం, కూసేయాల్లో మెయిటింగ్ చేసేవాను కదా, అక్రమం. గత వారంలో మనం అదే వాక్యం చెప్పుకున్నట్టున్నాం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, జలగల్ల యొక్క కుమార్తె లాంటి వాళ్ళం. అర్థమవుతుందా? ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అనే వాళ్ళమే కానీ, ప్రభువా ఇది నాకు చాలు. దావీదుతో కూడా, దావీదు దేవుని మందిరం కట్టాలని చాలా ఆశపడ్డాడు. కొన్ని కోట్ల లెక్కలేని కోట్ల రూపాయల బంగారాన్ని దేవుని మందిరానికి సమకూర్చాడు. ఎంతో ఆశపడ్డాడు. దేవుడు అన్నాడు, నీ వలన కాదు, నేను ఇంకొకరిని ఏర్పరచుకున్నాను. ఇప్పటి వరకు నీ ఎడలో ఉన్న కృప నీకు చాలు అన్నాడు. దావీదు కూడా మాట్లాడలే ఏమి, ప్రభువా ఇంత చేశాను, మరి నాకు ఎంతో ఆశ ఉంది, నేను బతికుండగానే నేను మందిరం కట్టని చూడాలి అనలా. అన్నాడా?
దావీదు చనిపోయిన తర్వాతనే యెరూషలేము మందిరం కట్టబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నా యొక్క కృప నీకు చాలా అన్నాడు. అతను ఫీల్ అవ్వాలి. అపోస్తలుడైన పౌలు కూడా, నువ్వు చేసినంత వరకు చాలయ్యా, నీ కుమారుడు ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. తృప్తి పొందాడు. తృప్తి. మోషేతో అన్నాడు, నువ్వు వాళ్ళతో పాటు కనాను వెళ్ళటానికి వీల్లేదు, దూరం నుండి వందనం చేయి. చాలు ప్రభువా, దూరం నుండి వందనం చేసి కృపను నాకు ఇచ్చావు, ఇట్టి కృప నాకు చాలు అన్నాడు మోషే. అర్థమవుతుందా? కనుక ప్రతి విషయంలో దేవుడు నీకు ఏది చెప్తున్నాడో ఆ విషయంలో నువ్వు ఉండి తృప్తి పొందటం మంచిది. వాళ్ళు అది నేర్చుకున్నారు, నేను నేర్చుకోలేకపోతున్నాను. వాడు అది కొన్నాడు, నేను కొనలేకపోతున్నాను. నువ్వు ప్రతి విషయంలో వాళ్ళు ఆ విధంగా పరిచర్య చేస్తున్నా, నేనేంటైతే దిక్కుమాలు 4-5 అనుకోకూడదు. ఎవరికి నియమించిన స్థితిలో వాళ్ళు పరిచర్య చేయాలి. ఏ అవయవం పని ఆ అవయవం చేస్తేనే క్రీస్తు పరిచర్య ధర్మం అనేది జరిగిద్ది. ఇందాక మీకు చెప్పాను, అవయవాల్లో కొన్ని మరుగైన అవయవాలు ఉన్నాయి, బహిరంగమైన అవయవాలు ఉన్నాయి. కొన్ని పరిచర్యలు మరుగుగా ఉంటాయి, కొన్ని పరిచర్యలు బహిరంగంగా ఉంటాయి. కొన్ని పరిచర్యలు ఘనంగా ఉంటాయి, కొన్ని పరిచర్యలు ఘనహీనంగానే ఉంటాయి. అలాగని యుద్ధం చేసేవాడికి ఒకే కూలి, యుద్ధ ఆయుధాలు మోసేవాడికి కూడా ఒకే కూలి, సువార్త పనిచేసే మాకు ఒకే కూలి, మా కొరకు ప్రార్థించే మీకు కూడా ఒకే కూలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. 9 గంటలు వచ్చిన వాళ్ళకి ఒకే కూలి ఇచ్చాడు, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకే కూలి ఇచ్చాడు, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకే కూలి ఇచ్చాడు. అర్థమవుతుందా? అయితే ఎవరికి అప్పచెప్పిన పనుల్లో వాళ్ళు నమ్మకంగా తృప్తిగా ఉండటం దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. తృప్తి పొందటంలో ఉన్న ఆనందం మరి ఎక్కడా కూడా లేదని బైబిల్ సెలవిస్తుంది. ఎలా తృప్తి పొందాలయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు? అన్నపానములు వస్త్రములు కలిగిన వాళ్ళమై తృప్తి పొందాలి. నాకు బైక్ లేదు, కారు లేదు, ఇల్లు లేదు, యజమానులు లేడు, పిల్లలు లేరు, ఇవన్నీ కాదు. దేవుడు నీకు మంచి భోజనం ఇచ్చాడా, మంచి వస్త్రాలను ఇచ్చాడు. ఎంతోమందికి అవి లేవు, అల్లాడిపోతున్నారు. దానిని బట్టి ప్రభువా ఈరోజు నాకు 3 పూట్ల భోజనం, 1 పూట భోజనమైనా పెట్టావు, 1 జత వస్త్రాలనైనా నాకు అనుగ్రహించావు, ఇది నాకు చాలు అన్న స్థితిలోనికి దేవుని పాదాల దగ్గరికి నువ్వు రావాలి. ఆ తృప్తి పడటములో ఉన్నంత ఆనందం ఎలా ఉంటుందో చెప్పనా? కడుపు బాగా గలిబిలిగా ఉంది, కడుపు బాగా జర్నీ చేస్తున్నావు, వాడు బస్సు ఆపమన్నా కానీ ఆపడం. వెళ్ళిన తర్వాత నీకు ఎలా ఉంటుంది? వాంతి చేసుకుంటావు. వాంతి చేసుకోక మునిపే వికారంగా ఉంటుంది. చేసుకున్న తర్వాత బాగా ఆకలేస్తుంది, మంచి భోజనాన్ని తిన్నావు, పచ్చడి మెతుకులతోనే తిన్నావు. ఆ తృప్తి ఎలా ఉంటుంది చెప్పండి? సంసోను 1000 మందిని దావడ ఎముకతో చంపిన తర్వాత ఏమన్నాడంటే, నేను చావుకున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా అని మొరపెట్టాడు, నాకు కొన్ని నీళ్లు ఇప్పించమని. అక్కడికక్కడ దేవుడు ఏం చేశాడు? త్రాగటానికి నీళ్ళని సంసోనికి సహాయం చేశాడు. ఆ తృప్తి వేరు. దేవుని వాక్యం అదే అంటుంది, మీకు కలిగిన వాటితో ఏం చేయాలి? తృప్తి పొందటం నేర్చుకోండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.